హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక దేవర మూవీ యొక్క బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎంతో ఫిక్స్ అయ్యింది. ఫైనల్గా ఈ మూవీ ఏ ఏరియాలో ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నేను ఎప్పుడూ చెప్పినట్లే ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న దేవర పార్ట్ 1 మరో వారం రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్లో అయితే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అలాగే మరో యాంటీ వర్గం నుంచి విభిన్నమైన కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ మరియు టీజర్పై ట్రోల్స్ వచ్చినప్పటికీ కూడా యూట్యూబ్లో మాత్రం వ్యూస్ పరంగా బాగానే క్లిక్ అయ్యాయి. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్ చేస్తున్న విధానం, అతని కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే తప్పకుండా ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందని ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత టార్గెట్తో విడుదల కాబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే మొన్నటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్లపై రకరకాల గాసిప్స్ అయితే వినిపించాయి. ఇక లేటెస్ట్గా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఒక టాక్ ప్రకారం ఈ మూవీ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మొదటి నుంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. ఇక నైజాం అలాగే ఆంధ్రప్రదేశ్లో కలుపుకొని దాదాపు ఈ మూవీ 113 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని తెలుస్తోంది. ఇక కర్ణాటకలో కూడా ఎన్టీఆర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ ఈ సినిమా హక్కులు 15 కోట్లకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రాంతాల వారీగా దేవర మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఎలా ఉన్నాయంటే నైజాం 45 కోట్లు, వైజాగ్ 12 కోట్ల 50 లక్షలు, ఈస్ట్ గోదావరి 8 కోట్లు, వెస్ట్ గోదావరి 6 కోట్లు, కృష్ణా 7 కోట్లు, గుంటూరు 8 కోట్ల 50 లక్షలు, నెల్లూరు 4 కోట్లు, సీడెడ్ 22 కోట్లు, నైజాం ప్లస్ ఏపీ మొత్తం కలుపుకొని 113 కోట్లు, అలాగే కర్ణాటక 15 కోట్లు, తమిళనాడు 6 కోట్లు, కేరళ 50 లక్షలు, హిందీ 15 కోట్లు. ఇక ఓవర్సీస్లో మాత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధికంగా 26 కోట్లకు ఈ సినిమా అమ్ముడుపోయినట్లు సమాచారం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దేవర పార్ట్ 1 180 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలి అంటే తప్పనిసరిగా 185 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాలి. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే 350 కోట్లు దాటాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ టార్గెట్ అందుకోవాలి అంటే టాక్ మాత్రం గట్టిగా ఉండాలి. మొదటి రోజు వచ్చే రెస్పాన్స్ను బట్టి మిగతా రోజుల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇక దేవర మూవీ మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నేను ముందుగా చెప్పినట్లు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.